మనం ప్రస్తుతం భువనగిరి పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో సొసైటీ సిఇఓ గారు మను రామలింగాచారి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మన సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు, వాటి పనితీరు ఎలా ఉంది సార్? ఇప్పటివరకు 6 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయండి. ఇప్పటివరకు అయితే సజావుగా నడుస్తున్నాయి. కాకపోతే మిల్లర్స్ దగ్గర కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి, వేరే ఏం లేదు. సార్, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు సార్? కుండాలు, వాటర్ ఫెసిలిటీ, ప్లస్ పందిరి, ప్లస్ వాళ్ళ రైతులకు సంబంధించిన ఫెసిలిటీస్ అని బాగానే ఉన్నాయి. ప్యాడీ క్లీనర్స్, మ్యాచర్ మిషన్, టార్పాలిన్, పాల్ మాస్కర్స్, వాళ్ళకి సంబంధించినవి. సరే, కొనుగోలు కేంద్రం ఏ ధాన్యాన్ని సేకరణ చేస్తుంది సొసైటీ? అర్థం కాదు. ధాన్యాన్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్? ఏ గ్రేడ్, బి గ్రేడ్ రెండు వస్తున్నాయి అన్న. సార్, ఏ గ్రేడ్కి ఎంత, బి గ్రేడ్కి ఎంత మద్దతు ధర? 2320 రూపాయలు ఏ గ్రేడు, బి గ్రేడ్కి 2300 రూపాయలు. మీకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, పాడి క్లీనర్స్ మీకు సకాలంలో అందించారా? అందిస్తే అక్కడక్కడ మొరాయిస్తున్నట్టు మనకు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అక్కడ అందించారు కానీ కాకపోతే మళ్ళీ రిపేర్స్ అనేవి వస్తున్నాయండి. మళ్ళీ ఇప్పటివరకు రిక్వైర్మెంట్ మొత్తం ఇచ్చారు వాళ్ళు. మాయిశ్చర్ అయినా, ప్యాడీ క్లీనర్స్ అయినా. ప్రజెంట్ అయితే వాళ్ళు పాల్ మాస్కర్స్, కాలిపర్స్లు, చిన్న వెయిట్ స్కేల్స్, అనాలిసిస్ స్కేల్స్ అన్నీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈసారి టార్పాలిన్స్ ఒక్కటి రాలేదండి. సరే, ఇప్పుడు అక్కడక్కడ కాంటాలు మొరాయిస్తున్నట్టు సార్, మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారు సార్, రైతులకు ఇబ్బంది కాకుండా? చేసామండి సార్. ఈ పౌర సరఫరాల శాఖ నుంచి లారీలో ట్రాన్స్పోర్ట్ అలాట్మెంట్ చేశారు సార్. సకాలంలో లారీల కొరత, అంటే లారీలు సకాలంలో వస్తలేట, ఈ కొరత ఉందట. దాంతోపాటు దిగుమతి కూడా రైస్ మిల్లుల నుంచి ఇబ్బంది ఎదురవుతుందట. మీ సమస్యను మీ సొసైటీ ఎలా పరిష్కరిస్తుంది? పై అధికారుల దృష్టి తీసుకుపోయారా ఈ సమస్య? తీసుకెళ్ళినాము. డిఎం సార్ చెప్పిన, డిసిఎస్ఓ లెవెల్లో కూడా చెప్పాము. ఇక్కడ ఏంటంటే అన్లోడింగ్ ప్రాబ్లమ్ స్లో ఉంది. దానివల్ల ట్రాన్స్పోర్టింగ్ వాళ్ళకు కూడా ఇబ్బంది. ఇప్పుడు ఒక్క సెంటర్కి వాళ్ళు కూడా 10 లారీలు పంపలేరు. సెంటర్కి ఒక లారీ పోయినా కూడా ఇప్పటికి 317 సెంటర్లు ఉన్నాయి మన డిస్టిక్లో. సెంటర్కి ఒక లారీ పోయినా 300 లారీలు కావాలి కదా. అక్కడ అన్లోడ్ అయితే ఇంకా ఒక్క సెంటర్ నుంచి 3 పోతే 900 లారీలు అక్కడనే వెయిట్ చేస్తున్నాయి. ఎన్ని మిల్లులు మీకు అలాట్మెంట్? 2 మిల్లులు, వినోద మిల్ రాయగిరి, మల్లికార్జున మిల్ అనాజీపురం. మరి ఎందుకు అక్కడ లేట్ అయింది సార్? అమ్మాయిల కొరత ఏమైనా ఉందా? మల్లికార్జున మిల్ ఓకే, వాళ్ళు తొందరగా తింటూ స్టోరేజ్ కూడా పెంచుకున్నారు. వినోదాల స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. బయట గోడౌన్ తీసుకున్నారు రాంపల్లిలో. అక్కడ స్లో అవుతుంది కానీ ఇప్పుడు ఫాస్ట్ అయింది. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ కూడా 30 లారీలు ఆగినాయి అక్కడ. దింపుతూ డైలీ 10 లారీలు అట్లా అన్లోడ్ అవుతుంది. దానివల్ల కూడా ట్రాన్స్పోర్టేషన్ స్లో అవుతుంది. మళ్ళీ వర్షాలు వస్తే కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల బస్సాలు నానితే మళ్ళీ దాంతో వెయిట్ పెరగడము, దాంట్లో కటింగ్ అనడం, ఇటువంటి ఇష్యూస్ అనేవి. మ్యాచరింగ్ ఎంత రావాలి? 17 సార్. ఇప్పుడు ఈ అకాల వర్షాలు సంభవిస్తున్నాయి, రైతులు దాన్ని తడిచిపోతున్నారు. 6 కాలాలు కష్టపడి రైతుకు కన్నీరు మిగులుతుంది. మీరు మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఏమంటారు? టార్పాలిన్ మేము సొసైటీలకు అందించామంటారు. సొసైటీ వాళ్ళు, రైతులు ఏమంటారు? సొసైటీ వాళ్ళు మాకు ఇస్తలేదంటారు. ఇది ఎంతవరకు వస్తుంది? ఈసారి అయితే రిక్వైర్మెంట్ ఏం లేదండి. టార్పాలిన్ కూడా రిక్వైర్మెంట్ లేదు, వరకు అందలేదు. సార్, మీ సొసైటీ పరిధిలో తెప్పి సిమెంట్ పెట్టిరని చెప్పారు డిఎం ఆఫీస్ నుంచి, మేడం కూడా చెప్పారు. కానీ ఇంతవరకు అయితే రాలేదు. అక్కడ మీ ధాన్యం రైతుల నుంచి సేకరించే ధాన్యం తూకం ఎంత వేస్తున్నారు? తూకం వేస్తే 41 కిలోలు వేస్తామండి. యాక్చువల్గా అయితే వాళ్ళు 40 కిలోల 800 గ్రాములకు 600 గ్రాములకి తీసుకోవాలి. యాక్చువల్గా వాళ్ళు కూడా 41 లాగానే చూస్తారు. మిల్లర్స్ దానిలో 41 చూడొద్దు, దానివల్ల రైస్ లాస్ అవుతాడు. సార్, తేమ శాతం, పొల్లు శాతం ఉందని బస్తాకు 2-3 కేజీలు కట్ చేస్తున్నారా సార్? అది ఎంతవరకు వస్తుంది? ఇప్పటివరకు అయితే అలాంటిది అయితే ఇష్యూ రాలేదు. కాకపోతే తాలు ఉన్నట్టు, గట్టి తాలు అనేది ఎంత మంచిగా పట్టినా కూడా అది పోతలేదు. ఇప్పుడు వచ్చిన స్పెషల్ కొత్తగా కూడా వచ్చినాయి మోటార్స్, ప్యాడీ క్లీనర్స్. పైకి పెడితే డైరెక్ట్ గుంజేసుకుంటుంది అది. అయినా కూడా దానివల్ల కూడా గట్టి తాలు అనేది పోవట్లేదు. ఏవో ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ చేశారా? ఆ కమిటీ నిర్వహణ టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా కొనుగోలు కేంద్రాల్లో? టోకెన్ ఉందండి. సీరియల్ గేట్ రిజిస్టర్ ఉంటుంది. గేట్ రిజిస్టర్ ప్రకారమే బస్సాల పైన కూడా నెంబర్లు వేస్తున్నాం. నెంబరింగ్ ఏమని చెప్పారు వీరారెడ్డి సార్, అడిషనల్ కలెక్టర్ కూడా. దాని ప్రకారం మేము ఆచరించుకుంటూ. కొంచెం రాజకీయ ఒత్తిళ్లకు వేరే వాళ్ళు పెడుతున్నారని రైతులు అంటున్నారు. లేదండి, అలాంటిది అయితే లేదు. గేట్ రిజిస్టర్ ప్రకారం సీరియల్ నడవాలి, సీరియల్ వెళ్ళాలి. సార్, సకాలంలో సరే ఈ కొనుగోలు చైర్మన్ అయినా సరే సొంత సెంటర్లో పోసుకొని కూడా సాధారణ రైతులాగా అమ్ముకున్నాడు. అమ్మాలి ఛార్జీలు బిల్లింగ్ వసూలు చేస్తున్నారు. క్వింటాలకు ఎంత వసూలు చేస్తున్నారు? క్వింటాల్కి ఒక్కో దగ్గర ఒక్కోలాగా తీసుకుంటున్నాను. యాక్చువల్గా సూర్యాపేట ఏరియా పోతే 60 రూపాయలు, 70 రూపాయలు. ఇప్పుడు అమ్మాలి కొడుతుంది. ఎక్కువ ఇస్తా అంటే అలా అక్కడికే పోతుంది. దానివల్ల ఇప్పుడు బీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ వల్ల కూడా చాలామంది అమ్మాలి రాలేదు. కొన్ని సెంటర్లలో అమ్మాలి కొడుతున్నది. ఎంత క్వింటాల్? 45 రూపాయలు ఇస్తున్నాం. మా దగ్గర చాలా తక్కువనే ఉంటుంది. సార్, ఈ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల దళారులు, మధ్య దళారులు
ఈ పచ్చి ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధర కొని ఇతర రాష్ట్రాలు తరలిస్తారు సార్. వాటిపై మీ సొసైటీ నియంత్రణ ఎలా ఉంది? అలాంటివంటి ఇష్యూ ఏం లేవండి మా దగ్గర అయితే. దళారుల ఇష్యూ అనేది ఇక్కడ వరకు అయితే ఎప్పుడు లేదు, ఎప్పుడు రాలే కూడా. ఈ ప్యాడీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పటివరకు ఎప్పుడు లేదు. ఇప్పుడు అకాల వర్షాలు సంభవిస్తున్నాయి సార్. రైతులకు ఆ వర్ష సూచన ముందే ఎట్లా తెలియజేస్తారు? టామ్ ద్వారా తెలియజేస్తున్నాం. సెంట్రల్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వాళ్ళ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. తార్పాలను ఇస్తాం, మా సొసైటీ తరఫున ఇస్తాం. ఇప్పుడు ఒక ధాన్యం ఇప్పుడు ఉన్నది కదండి, కాంటాక్ట్ చేసిన ధాన్యం ఉంటుంది అక్కడ, దాని రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. దాన్ని మంచిగా కప్పుకునే బాధ్యత మనది ట్రాన్స్పోర్ట్ అయ్యే వరకు. మిగతా కుప్పలు మాత్రం రైతులు మంచిగా బాగానే కప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ బాగానే చేస్తారు. కాంటాలు అయిన తర్వాత రైతుల ఖాతాలో ఎన్ని రోజుల్లో డబ్బు జమ అవుతుంది? 2 or 3 daysలో పడిపోతుంది. 48 to 72 hours బిల్లు కొట్టిన 72 hours లోపల అయితే పడుతుంది. సార్, ఈ సొసైటీ పరిధిలో సభ్యత్వాల సంఖ్య ఎంత ఉంది సార్? 5,320 మంది మనం. సార్, ఇక్కడ ప్రధానమైన పంట ఏమి? వరి ధాన్యం ధర. ప్రత్యామ్నాయ పంటలు ఏమి లేవండి. మిగతా అంటే కూరగాయలు వేసుకుంటారు, అంతా నార్మల్. రుణమాఫీ ఎంత మంది? రుణమాఫీ 611 మందికి అయిందండి. 3,80,00,000 వరకు. కాని వాళ్ళకి ఏమైనా అయ్యే అవకాశం ఉందా? కావడానికి మీ సొసైటీ ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి పోయిందా? పోయిందండి. ఉంటారు పొలిటికల్ మా చైర్మన్ సార్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు లెటర్ కూడా పెట్టుకున్నారు. ప్రజెంట్ రీసెంట్ కూడా డీసీ హౌస్ నుంచి అడిగారు ఇప్పటివరకు ఎంత రిసీవ్డ్ అయింది, పెండింగ్ ఎంత ఉంది, ఆ లిస్ట్ కూడా తీసుకున్నారు. రీసెంట్గా 1 week బ్యాక్ తీసుకున్నారు. సార్, ఈ సొసైటీ పరిధిలో రుణాలు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఎలా అందిస్తున్నారు సార్? రైతులకి అవగాహన సదస్సులు ఎక్కడ నిర్వహిస్తారు? విలేజ్ వైజ్ వెళ్తామండి, అవగాహన చెప్తాం. జీలుగు వచ్చినా కూడా ఒక ఏఈఓని పిలిపించి ఆయనతో కూడా చెప్పిస్తాం, అగ్రికల్చర్ వాళ్ళతో కూడా. రుణాలు ఎట్లా అందిస్తున్నారు? స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లేదండి ఇక్కడ. స్వల్పకాలిక కమర్షియల్ బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి మాకు ఇక్కడ. దానివల్ల దీర్ఘకాలిక అనేది లేదు. స్వల్పకాలిక దేని ఇస్తారు? పంట రుణం, క్రాప్ లోన్స్ అంటే ఎంత? 1,50,000 వరకు ఇస్తున్నాం మేము. ఫైనాన్షియల్ డీసీసీబీ కాబట్టి లిమిట్ అంతే ఉంది, 1,50,000. మరి ఇన్ టైంలో కడితే కట్టినా అంతే అండి. సెంట్రల్ నుంచి వస్తుంది, రెమిట్ వస్తుంది, అది సబ్వెన్షన్ వస్తుంది వాళ్ళకి లిమిట్ చేస్తాం. మన రైతులు చేస్తాం, పోస్టింగ్ చేసి లిమిట్ చేస్తాం. 3% సబ్వెన్షన్ వస్తుంది, 7% ఇంట్రెస్ట్కి 3% వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఎక్కువ కట్టారనుకో రిటర్న్ మళ్ళీ ఇచ్చేస్తాం. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులు దాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమైనా గోడౌన్స్ నిర్మాణం జరిగిందా? ఆ గోడౌన్ల కెపాసిటీ ఎంత? అనాజపురంలో గోడౌన్ ఉంది, రిపేర్ ఉంది. ఓల్డ్ ఉండే రిపేర్ చేయించినాం, అది 300 MTS వరకు ఉంటుంది. అంటే కూడా రైస్ మిల్లర్స్ యూజ్ అవుతుంది అని కూడా చెప్పినాం వరకు. యూజ్ అవుతా అంటే యూజ్ చేసుకోమని. సార్, మీరు సంవత్సరానికి రైతులకు మాట్లాడుతారు దానికోసం. అది గోడౌన్. మీరు సొసైటీ పరిధిలో ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తారు సంవత్సరానికి 4 MC మేనేజ్మెంట్ కమిటీ 4 అవుతాయండి. జనరల్ బాడీ 2 years. ఏం నిర్ణయాలు తీసుకుంటారు రైతులకు మీరు జనరల్ బాడీ మీటింగ్లో? రుణాలు, వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్, ఫర్టిలైజర్, సీడ్ టైంకి అందియాలి. రుణాలు కూడా పెంచుకోవాలి, మనం రైతులను పెంచుకోవాలి. పబ్లిక్ మన సభ్యత్వం పెరుగుతున్నాయి కదా, సొసైటీ డెవలప్మెంట్ కూడా అయ్యేది. మీరు కేంద్రం గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ, దాంతోపాటు నాబార్డు నుండి వస్తుంది. ఆ గ్రాంట్తో మీ సొసైటీకి ఎలా అందుతుందో, మీ సొసైటీ ఇప్పుడు ఎంత ముందంజలో ఉంది, ఎంత ప్రజెంట్ అయితే నెట్ ప్రాఫిట్లో ఉందండి. సిఈడీలో ఉండే, ఇప్పుడు ప్రజెంట్ అయితే బీగేడ్ వరకు వచ్చింది. ఒకటి ఏంటంటే రుణమాఫీ వల్ల కూడా కొంచెం బెటర్ అయింది. కొంచెం ఉంటాయి దీర్ఘకాల ఓడి ఉంటాయి, అలాంటి వల్ల కూడా ఇప్పుడు మాఫీ చేయడం వల్ల కొంచెం సేఫ్ అయింది. లాభాలనే ఉన్నాయి తప్ప నష్టాలు ఎలా అయితే ఏ సొసైటీ అయితే లేదు. ప్రెజెంట్లీ మీ సొసైటీ బైలా నామ్స్ అనుగుణంగా చేస్తుందండి. ఇప్పుడు స్పెషల్ బైలా కూడా ఒకటి వచ్చిందండి, దాని ప్రకారం అప్పుడు తీసుకొని చేస్తాం. అంటే స్పెషల్ బైలా అంటే సేమ్ ఇప్పుడు మాడిఫై చేసి కొన్ని నువ్వు అప్పుడెప్పుడో ఓల్డ్ ఉండే, ఇప్పుడు ఫిజికల్గా ఇంత ఉండాలి లిమిట్ అనేది ఉండే, దాన్ని కొంచెం మించారు, కెపాసిటీ అనేది మించారు. సార్, 44 జీవో ప్రకారం సిబ్బంది వేతనాలు కానీ, సిబ్బంది రిటైర్మెంట్ అయితే గ్రాట్యుటీ కానీ, బెనిఫిట్స్ కానీ మీకు అందుతున్నాయా? మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పొచ్చు. అందుతున్నాయండి, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. బేసిక్ మొత్తం క్లియర్గా ఉంది, స్కేల్ కరెక్ట్గా తీసుకుంటున్నాం. ఏమైనా ఇష్యూస్ అయితే ఏం లేవాలండి. సార్, గతంలో కేంద్ర ప్రభుత్వం 2000 అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. అన్ని రాష్ట్రాలకు సొసైటీల విస్తరణ జరగాలి ప్రతి రెవెన్యూ విలేజ్. అది గత ప్రభుత్వం పట్టించుకోలేకపోయి చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసింది. ఆ లేఖకు ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించి మరి మీ సొసైటీ పరిధిలో ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయి? సహకార సొసైటీ ఇప్పటి వరకు అయితే ఏం లేదు. అప్పుడు చెప్పారు గొల్లపల్లి చేస్తామని చెప్పారు, ఇప్పటివరకు అయితే ఏం లేదు, ఏం రాలేదు. మాకు ఇష్యూస్ అయితే ఏం రాలేదు. అలా చేస్తాను, పేపర్ నోటీస్ కూడా ఇచ్చారు, ఇంకా పెరుగుతాయి, 36 పెరుగుతాయి, 40 పెరుగుతాయి అన్నారు. కానీ మాకైతే ఇంత అక్కడ వరకు ఇంకేం రాలేదు. ఈ సొసైటీ పరిధిలో సభ్యత రుసుము ఎంత వస్తుంది? సభ్యత రుసుము 500 రూపాయలు అండి. అంటే వాటాదానం కింద ఉంటుంది. వాటాదానం షేర్స్
ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఏమైనా పరికరాలు కానీ, టార్పాలిన్లు కానీ మీ సొసైటీ ఎలా రైతుల పక్షాన పనిచేస్తుంది చెప్పండి సార్. ఆ టార్పాలిన్స్ కూడా మేము తెప్పిస్తామండి, రైతులకు సేల్ చేసుకుంటాం వాళ్ళు తక్కువ రేటుకి, బయట ఇబ్బంది పడదు. చాలామంది ఇప్పుడు ఈసారి మేము తెప్పియలేకపోయినాం, సీజన్ దగ్గరకు వచ్చేసరికి అది రాలేదు, స్టాక్ లేదు అక్కడ మన గ్రేటెక్ దగ్గర, దానివల్ల తేలేకపోయినాం ఈసారి. ప్రతిసారి తెచ్చి సేల్స్ చేస్తాం. సార్ మీ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ మీ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్న రైతులకు ఎలాంటి అందరూ అందుబాటులో ఉంటారు. ఇష్యూస్ ఉంటే ఒకటే కాల్స్ చేస్తారు, వాళ్ళు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తారు. సార్ బాగా మిల్లుల సమస్య, ఈ దిగుమతి సమస్య బాగా ఉన్నట్టు, లారీల కొరత ఉన్నట్టు, దీన్ని ఎట్లా అధిగమిస్తారు సార్? చెప్పిన కదండి, ట్రాన్స్పోర్ట్ నాకు హమాలి అనేది ప్రాబ్లం ఉంటే అన్లోడింగ్ స్లో అవుతుంది, దానివల్ల ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లం, దానివల్ల సెంటర్ కూడా లేట్ అవుతుంది క్లోజ్ కావడానికి. సార్ ఫైనల్గా మీరు సొసైటీకి రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు మీ సొసైటీ నుంచి? సొసైటీని రైతులు చెప్పేదేనండి, వాళ్ళకు మేము ఏంటంటే తొందరలో కొని అలా క్లియర్ చేస్తే వర్షాల బారిలో పడరాళ్ళు, మెయిన్ రీజన్ అది. పడకుండా మాకు వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. 6 నెలలు కష్టపడి చేసింది, నాన్నతో ఏముంటుంది, మొలకలు వస్తాయి, వాళ్ళకి 20 బస్తాలు పోతాయి, ఎన్ని బస్తాలు పోయినా 2-3 క్వింటాలు అవుతుంది, 6-7 వేలు వాళ్ళే లాస్. ఈ సొసైటీ ఎంత ధాన్యాన్ని సేకరణకు టార్గెట్ పెట్టి? మాకు ఎప్పుడైనా 2 లక్షల బస్తాల వరకు 80,000 క్వింటాల వరకు వస్తుందండి. సార్ ఇప్పుడు ఎంతవరకు అయిపోయింది? ఇప్పటి వరకు 50% అయిందండి. ఇంకా 50 ఇప్పటిలో అయిపోతుంది, ఒక 15-20 డేస్లో కంప్లీట్, మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తుంది, అయిపోతుంది. ఈ వర్షాల వల్ల కూడా ఒక 5-6 రోజులు వేస్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చూస్తున్నాను మీ తెలుగు. ఓకే.